వెల్కమ్ టు రాజనీతి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తోకలు కత్తిరించాలి అనే విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారని ఇటీవల ఆయన చర్యలు, ఆయన ప్రసంగాలు విన్న వాళ్ళకి అర్థం అవుతుంది. జనసేన పార్టీని ఎలా నడపాలి, కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని తన మీద విమర్శలు చేసే వాళ్లకు ఎలాంటి సమాధానం చెప్పాలి, తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలను ఎలా కంట్రోల్ చేయాలనే విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పారు. జనసేన సాధకుల భేటీలో ఆయన కొన్ని వివాదాస్పద విషయాల్లో కుండబద్దలు కొట్టినట్టుగా ఆ విషయాల మీద తన వైఖరి వెల్లడించారు. తన భావజాలం నచ్చితే తనతో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కాపు నేతల పేరుతో తనను పదే పదే విమర్శిస్తున్న వాళ్లకు తిరిగి నోరెత్తకుండా సమాధానం చెప్పారు. తాను కాపు కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, తన ప్రాంతం కోసం, తన దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చాయని చెప్పారు. 12 ఏళ్లుగా మౌనంగా అన్నీ స్వీకరిస్తున్నా, విమర్శలన్నీ స్వీకరిస్తున్నా నా సహనం నశిస్తోంది. ఓట్లు వస్తే అంత, రాకపోతే అంత. మీరు ఇలాగే పనికి మాలిన విమర్శలు చేస్తే మీ నోళ్లు మూతబడే వరకు అందరితో మాట్లాడిస్తానని హెచ్చరించారు. అలాగే వీళ్ళు మాట్లాడితే వంగవీటి రంగా గారి పేరు తీసుకొస్తున్నారు. రంగా బతికున్నప్పుడు ఆయన వీళ్ళు పట్టించుకోలేదు. రంగా గారి భార్యది కమ్మ సామాజిక వర్గం. రంగా పిల్లలు ఇద్దరుంటే వాళ్ళిద్దరూ కూడా 2 కులాలకి సంబంధించిన వాళ్ళు. ఎందుకు పదే పదే రంగా పేరు తెస్తున్నారని ప్రశ్నించారు. వేరే ఏ కులంలో కూడా నువ్వు మాకేం చేసావని అడగరు నాయకుడిని. రెడ్లు జగన్మోహన్ రెడ్డిని అడగరు, కమ్మవారి చంద్రబాబుని అడగరు. అలాగే వేరే ఏ కులంలోనూ నువ్వు ఓడిపోకపోతే నా కులం మార్చుకుంటా అని ప్రకటనలు చేయరని ముద్రగడను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తన పక్కన కమ్మ కులానికి చెందిన నాయకులు ఉన్నారని కాపు నేతలు చేస్తున్న విమర్శలని కొట్టిపడేశారు. నాదెండ్ల మనోహర్, లింగంనేని రమేష్ వీళ్ళిద్దరూ కూడా ముందు నుంచి తనతో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ నా పక్కనే ఉంటాడు, ఆయన వదులుకునే ప్రశ్నే లేదని చెప్పారు. జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్లని కాపు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళిద్దరిని పార్టీలో చేర్చుకుంటే చివరకు వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారన్నారు. తన భావజాలం నచ్చి తాను చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు పార్టీలో ఉండండి, అలా చేయలేని వాళ్ళు వెళ్ళిపోండి అని స్పష్టంగా చెప్పారు. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుని మీరు పని చేయండి. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం, అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. మీ నోళ్ళు మూతపడే వరకు
ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తాను, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు అట్లా? ఎవరు మాట్లాడారు? మాట్లాడతారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. జేడీ గారు ఉండేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండుంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేవో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరేం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు. అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే, పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి నేను ప్రో లేను. 2019లో ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకి ఆయన అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలను కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చొని టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ? ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారు. తన భావాలని అభిమానులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. సమాజంలో అన్ని కులాలు ఉన్నప్పుడు ఒక కులాన్ని భుజాన వేసుకుని మోయటానికి తాను రాలేదని, రాష్ట్రం కోసం వచ్చానని, జగన్ లాంటి అరాచక శక్తుల పీచం అణచడానికే కూటమిలో చేరానని చెప్తున్నారు. ఈ కూటమి విషయం పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. ఇంకో 15 ఏళ్ళు ఈ కూటమిగా ఉండాలి, జగన్ లాంటి వాడి బెడద నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇటీవల కాలంలో కాపు నేతల పేరుతో కొంతమంది వైసీపీ స్పాన్సర్డ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తోంది. వాళ్ళందరికీ కూడా తలుపు చెక్కతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఇది నాయకుడిలో ఉన్న దమ్ముకు నిదర్శనం. దమ్ముగా చెప్పలేనప్పుడు, విమర్శలను పట్టినట్టు వదిలేస్తున్నప్పుడు నాయకుడు అంటే లెక్కలేని తనం వస్తుంది. సాఫ్ట్ టార్గెట్గా మారిపోతాడు ఆ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారే అందుకు ఉదాహరణ. ఎదురుదాడి చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయం, లేదంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పోతాయనే భయం చంద్రబాబులో ఉంటుంది. అందుకే ఆయన అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చినా నచ్చకపోయినా నాదెండ్ల మనోహర్ను వదులుకోను, నా పక్కన పెట్టుకుంటా అని చెప్పడం ద్వారా, అది చెప్పడం కూడా నాయకుడు కొన్ని క్రెడిబిలిటీ. అది తన కోసం పనిచేసే వాళ్ళని వదులుకోనని చెప్పడం ద్వారా మిగతా వాళ్ళందరికీ ఒక సందేశం ఇచ్చినట్టు. ఈయన కోసం పనిచేస్తే ఈయన వదులుకోడు, నమ్మకంగా నిలబడతాడు మన కోసం అనే ఒక సందేశం ఇచ్చారు. నాయకుడి మీద క్యాడర్కి ఆ నమ్మకం ఉండాలి. తన కోసం పనిచేస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోరన్న నమ్మకాన్ని ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతల నుంచి ఆయనకు డిమాండ్లు ఎక్కువైపోయినాయి. కాపులకు రాజ్యాధికారం కావాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు జై కొట్టడం ఏంటని ఆయన తప్పుపడుతున్న బ్యాచ్ ఒకటి తయారైంది. ఆ బ్యాచ్కి తెర వెనక వైసీపీ మద్దతు ఇస్తూ ఉంది. వీళ్ళకి కొన్ని ఛానళ్ళు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వత్తాసు పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఒక కులం వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కులం మొత్తం బాగుపడిపోదు. ఈ రాష్ట్రంలో రెడ్లు చాలా కాలం సీఎంలుగా ఉన్నారు, ఎక్కువ కాలం. అయినా 300 మంది రెడ్లు వ్యవసాయం చేసుకుంటూ కాయ కష్టం మీద ఆధారపడి బతికేవాళ్లే. ఎవరో కూడా మొత్తం కులం మొత్తం లక్షాధికారులు కోటేశ్వర్లు అవ్వలేదు. రెడ్ల తర్వాత కమ్మవారి సీఎంలుగా ఎక్కువ కాలం పనిచేశారు. కమ్మలందరూ బాగుపడలేదు. ఎవరు బతుకుతారు వాళ్ళు చూసుకోవాల్సిందే. యూపీలో మాయావతి సీఎం అయితే దళితుల జీవితాలన్నీ కూడా వెలుగులతో నిండిపోలా. వాళ్ళ కులాలకి ప్రత్యేకంగా వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్లాల్సిందే. ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని కూడా ప్రత్యేకంగా ఉద్ధరించలేదు. కాకపోతే ఏంటంటే ఆ ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉండే కొంతమంది లబ్ధి పొందొచ్చు. కోటరీలు లాంటి వాళ్ళు లబ్ధి పొందొచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం కనుక అయితే పదవుల్లో సింహభాగం కూడా వాళ్ళకి దక్కొచ్చు. అంతేగాని మన కులం వాడి సీఎం అయితే మనకు ప్రత్యేకంగా మురిగేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అదొక పిచ్చ, ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. ఎండ్ ఆఫ్ ది డే ఎవడ బతుకుపోరు వాడు చేయాల్సిందే. పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక కులం భుజం మీద పెట్టుకొని జై కొడితే ఎవరు ముఖ్యమంత్రి కాలేరు. అందరూ సపోర్ట్ చేయాలి. కానీ కులం అజెండాతో వచ్చే నాయకుడికి మిగతా కులాలు ఎప్పుడు కూడా జై కొట్టవు, సపోర్ట్ చేయవు. పవన్ కళ్యాణ్ పరోక్షంగా అదే చెప్పారు. తన ప్రయారిటీ కులం కాదు, రాష్ట్రం, దేశం అని చెప్పారు. అలాగే ఈ సమావేశాలకు ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజుని పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు. అరవ శ్రీధర్ మీద కొంతకాలంగా ఒక మహిళను వేధిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళా ఉద్యోగిని ఆయన మీద ఫిర్యాదులు కూడా చేసింది. మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పిలిపించి హెచ్చరించి విప్ పదవికి రాజీనామా చేయించారు. ఇతను అసెంబ్లీలో విప్గా ఉన్నారు, ఆ విప్ పదవికి రాజీనామా చేయించారు. అలాగే పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు పంచాయతీరాజ్ నిధులు దుర్వినియోగం చేశాడని, ఇసుక మైనింగ్ మాఫియా నియోజకవర్గంలో నడుపుతున్నాడని, అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతని వ్యక్తిగత ప్రవర్తన మీద భార్య జనసేన అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అతను పిలిపించి 4 వారాల్లో నీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీళ్ళిద్దరిని పిలిపించి హెచ్చరించడం ద్వారా నాయకుడిగా తాను క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, ఎవరిని ఉపేక్షించను, కఠినంగా ఉంటాననే సందేశాన్ని పంపించారు. ఊరికే మీడియా హెచ్చరికలకు పరిమితం కాకుండా మీడియాలో హెచ్చరికలు చేయటం, లేదంటే ఉత్తుత్తి గాండ్రింపులు చేయకుండా తేడా వస్తే పంపించేస్తా, చర్యలు తీసుకుంటా అనే సందేశం ఇచ్చారు. దీనివల్ల ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. పార్టీ సిలబస్ను ఫాలో అవుతారు. నాయకుడిగా తెగింపు ఉండాలి, లేకపోతే లెక్క చేయరు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి 100కు 100 మార్కులు వేయచ్చు. Like, share and subscribe to Rajaniti channel.